శ్రీమాత్రే నమః. శ్రీ అశ్వినీ కుమారాభ్యాన్ నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే స్తోత్రం మహాభారతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ అశ్వినీ కుమార స్తోత్రం. వేదవ్యాస మహర్షి మహాభారతంలో అనేక గూఢార్థాలను, తాత్విక సత్యాలను, విశ్వరహస్యాలను, శక్తివంతమైన మంత్రాలను అంతర్గతంగా శ్లోకాలలో నిక్షిప్తం చేశారని పండితులు చెబుతుంటారు. పైకి ఒక కథ లేదా స్తుతిలా కనిపించిన లోపల చాలా రహస్యాలు దాగి ఉంటాయట. ఈ అశ్వినీ కుమార స్తోత్రం కూడా అలాంటిదేనని పండితులు పేర్కొంటారు. మన గ్రంథాలలో అశ్వినీ కుమారులను దేవభిషజౌ, దేవతల వైద్యులు అని వర్ణించారు. వారి వైద్యశక్తి కేవలం శరీర రోగాలను నయం చేయడానికే పరిమితం కాదు. జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, ఆశను మరియు సరైన దారిని కూడా తిరిగి ప్రసాదించే దివ్యశక్తులు వారు. మన జీవితంలో చాలాసార్లు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అనారోగ్యం ఉంటుంది, కానీ దానికి అసలు కారణం ఏమిటో తెలియదు. అనేక పరీక్షలు చేయించుకున్నా, అనేక మందులు వాడినా సరైన పరిష్కారం దొరకదు. కొన్నిసార్లు సమస్య శరీరంలో ఉంటుంది, మరికొన్నిసార్లు జిర్లు జీవనశైలిలో ఉంటుంది, ఇంకొన్నిసార్లు మన కర్మఫలాలతో సంబంధం ఉన్న పరీక్షగా ఉంటుంది. వ్యాధిర్ద్వివిధా ఉషా కథితో హి విద్భిః కర్మోద్భవో ధాతుకృతస్తథేతి ఆద్యస్తు యః కర్మణ ఏవ లీనాచికిత్సయ స్వచ్చరమోదితస్య అని శాస్త్రం. అంటే మనకు వచ్చే వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ధాతుజం, అంటే శరీరంలో ధాతువుల లోపాల వల్ల జరిగేవి. ఇవి తగిన ఔషధాలు మరియు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల తగ్గుతాయి. మరికొన్ని కర్మజ వ్యాధులు అని శాస్త్రం చెబుతుంది. కర్మ విపాకాన్ని, వాటి ఫలితాలను వివరించే మన గ్రంథాలు మనవి, లేదా మనకు వంశపారపర్యంగానో లేక అలాంటి వారి ద్రవ్యం స్వీకరించటం వల్లనో లేదా ఇలా ఏదో రకంగా సంక్రమించిన దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు, వాటి వల్ల కలిగే వ్యాధులు తగిన పరిహారాలను సూచించాయి. ఉదాహరణకు కామదోషాలు ఉంటే కాళ్లకు సమస్యలు రావచ్చని, క్రోధపరమైనవి లేదా ఆవేశపరమైనవి ఉంటే చేతులపై ప్రభావం చూపవచ్చని, వాక్పారుష్య దోషాలు నోటిపై ప్రభావం చూపవచ్చని కొన్ని కర్మవిపాక గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలు ధాతుజ సంబంధమైనవి కూడా కావచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారం అవుతుంటాయి. కర్మజ వ్యాధుల విషయం సాధారణమైన చిన్న కారణంతో ప్రారంభమై అంతుబట్టంటని, వదిలిపెట్టని సమస్యగా మారుతుంది. ఈ కర్మజ దోషాలు మనం స్వయంగా చేసినవి కావచ్చు, లేదా ఇంతకు ముందు వివరించినట్లు మనకు ఏదో రకంగా సంక్రమించినవి కావచ్చు. ఇవి తగిన విధంగా ఆ కర్మఫలాన్ని స్వీకరిస్తూ ప్రాయశ్చిత్తాలతో పాటు తగిన విధంగా సాధన చేస్తూ చికిత్స తీసుకోవటం వల్లనే తగ్గుతాయి. అందుకే మన పూర్వులు వైద్యుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి ప్రార్థించు అనే రెండు మార్గాలను సమానంగా అనుసరించరు. ఒకటి శరీరాన్ని స్వస్థపరుస్తే, మరొకటి మనస్సుకు ధైర్యాన్ని, దోషాలకు పరిహారాన్ని, జీవితానికి దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అశ్వినీ కుమారుల అనుగ్రహం కూడా ఇలాగే పనిచేస్తుందని భక్తుల అనుభవం. ఈ స్తోత్రపారాయణం ద్వారా కొన్నిసార్లు సమస్య యొక్క అసలు కారణం అర్థమవుతుంది. సరైన వైద్యుడు, సరైన చికిత్స, సరైన సలహా, లేదా అవసరమైన ఆధ్యాత్మిక పరిహారం, లేదా తగిన ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో ఆ దిశగా దైవం నడిపిస్తుంది. కొన్నిసార్లు సరైన వైద్యుడు దొరకడమే దైవకృప, మరికొన్నిసార్లు జీవితాన్ని మార్చే ఒక మంచి సలహా లభించడమే దైవకృప, లేదా ఇంకా కొన్నిసార్లు అనుకోకుండా ఒక మామూలు ఔషధమే దైవకృపతో లభించి దీర్ఘకాలిక రోగానికి పరిష్కారం కావచ్చు. మహాభారతంలో ఉపమన్యుడు దృష్టిని కోల్పోయినప్పుడు అశ్వినీ దేవతలను భక్తితో స్తుతించాడు. వారి అనుగ్రహంతో అతనికి తిరిగి చూపు లభించిందని మహాభారతం చెబుతోంది. ఈ స్తోత్రం కంటి ఆరోగ్యాలకు ఆధ్యాత్మిక రూప చికిత్సతో పాటు మన సమస్యలకు దారి చూపే జ్ఞాన దృష్టిని కూడా ప్రసాదిస్తుంది. చాలాసార్లు కళ్ళు బాగానే ఉన్నా జీవితంలో దారి కనిపించదు. ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అటువంటి సందర్భాల్లో మనకు అవసరమయ్యేది బాహ్య దృష్టి కంటే అంతర్గత దృష్టి. అశ్వినీ దేవతలు ప్రసాదించేది నేత్రజ్యోతితో పాటుగా వివేకం, స్పష్టత, సరైన మార్గాన్ని గుర్తించే శక్తి కూడా. ఈ స్తోత్రంలో అశ్వినీ దేవతలు కేవలం దేవవైద్యులుగా మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రదాతలుగా, ప్రాణశక్తి స్వరూపులుగా, కాలచక్ర నియంత్రకులుగా, సృష్టి నిర్వాహకులుగా, ఆపదలో రక్షకులుగా, జ్ఞానం మరియు ఆయుష్ను ప్రసాదించే దైవశక్తులుగా వర్ణించబడ్డారు. అందువల్ల ఈ స్తోత్రాన్ని కంటి ఆరోగ్యం కోసం, ఆరోగ్య సమస్యల నివారణ కోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, సంతానాభిలాష కోసం, జీవితంలో అయోమయం తొలగి సరైన దారి కనిపించడానికి, అజ్ఞానరూప అంధత్వం తొలగి జ్ఞానదృష్టి కలగటానికి, మరియు దైవానుగ్రహం కోసం కూడా భక్తి శ్రద్ధలతో పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అటువంటి దివ్య వైద్యులైన, ఆరోగ్య ప్రదాతలైన, మార్గనిర్దేశకులైన, జీవన మార్గాన్ని ప్రకాశింపచేసే
అశ్వినీ కుమారులను మనము భక్తిపూర్వకంగా స్తుతిద్దాం. నమో అశ్వినాభ్యాం శతరూపధారిభ్యాం, నమో అశ్వినాభ్యాం త్రిదివాలయాభ్యాం, నమో అశ్వినాభ్యాం బిషజాంవరాభ్యాం, నమో అశ్వినాభ్యాం నిఖిలార్తిహంతృభ్యాం. అనేక రూపాలను ధరించగల శక్తి కలిగిన అశ్వినీ దేవతలకు నమస్కారం. స్వర్గలోకాన్ని నివాసంగా కలిగిన అశ్వినీ దేవతలకు నమస్కారం. వైద్యులలో అత్యంత శ్రేష్ఠులైన అశ్వినీ దేవతలకు నమస్కారం. సమస్త బాధలను, రోగాలను మరియు కష్టాలను తొలగించే అశ్వినీ దేవతలకు నేను నమస్కరిస్తున్నాను అని భక్తితో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ శ్రీ అశ్వినీ కుమార స్తోత్రపారాయణాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి, శుభం భవతు. శ్రీ అశ్వినీ కుమారాభ్యాం నమః. శ్రీమాత్రే నమః. श्री अश्विनी देवता स्तोत्रम्। प्रपूर्वगौ पूर्वजौ चित्रभानु गिरावांशं सामितपसाह्यनन्तौ दिव्यौ सुपर्णौ विरजौ विमानौ अधिक्षिपन्तौ भुवनानि विश्वा हिरण्मयौ शकुनि साम्परायौ नासत्यदस्रौ सुनसौ वैजयन्तौ शुक्लं वयन्तौ तरसा सुवेमौ अधिव्ययन्तावसितं विवस्वतः प्रस्तां सुपर्णस्य बलेन वर्तिकां मुञ्चतामश्विनौ सौभगाय तावत् सुवृत्ता वनमन्तमायया वसत्तमागारुणा उदावहन् षष्टिश्च गावस्त्रिशताश्च धेनवः एकं वत्सं सुवतेतं दुहन्ति नानागोष्ठा विहिता एकदोहना तावश्विनौ दुहतो घर्ममुख्यम् एकां नाभिं सप्तशताराश्रिता प्रधिष्वन्या विंशतिरर्पितारा अनेमि चक्रं परिवर्तते जलम् मायाश्विनौ समानक्ति चर्षणि एकं चक्रं वर्तते द्वादशारम् षण्णाभिमेकाक्षममृतस्य धारणम् यस्मिन् देवा अधिविश्वे विषक्ता तावश्विनौ मुञ्चतं मा विषीदतम् अश्विनाविन्दुममृतं वृत्तभूयौ तिरोधत्तामश्विनौ दासपत्नी हित्वा गिरिमश्विनौ गामुदाचरन्तौ तद्वृष्टिमह्ना प्रस्थितौ बलस्य युवां दिशो जनयतो दशाग्रे समानं मूर्ध्नि रथयानं वियन्ति तासां यातं ऋषयोऽनुप्रयान्ति देवा मनुष्या क्षितिमाचरन्ति युवां वर्णान् विकुरुथो विश्वरूपान् ते धिक्षियन्ते भुवनानि विश्वा ते भानवोऽप्यनुसृताश्चरन्ति देवा मनुष्या क्षितिमाचरन्ति तौ नासत्यावश्विनौ वामहेहं स्रजं च यां बिभृतः पुष्करस्य
लभेतां युवानौ गतासुरे तत्प्रपदेन सूते सद्यो जातो मातरमत्ति गर्भः तावश्विनौ मुञ्चतो जीवसे गाः स्तोतुं न शक्नोमि गुणैर्भवन्तौ चक्षुर्विहीन पतिसम्प्रमोह दुर्गेऽहमस्मिन् पतितोऽस्मि कूपे युवां शरण्यौ शरणं प्रपद्ये एवं स्तुत्वा तु देवेशौ अश्विनौ लोकविश्रुतौ चक्षुः प्राप्तं ततः पूर्वम् उपमन्योर्महात्मनः इति श्रीमन्महाभारत आदिपर्वण्यश्विनीकुमारस्तोत्रम् सम्पूर्णं शान्ति शान्ति शान्ति। शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति।